నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా జమ చేయబోతున్నారు, అదే విధంగా ఈ డబ్బులు ముందుగా ఏ జిల్లాల మహిళలకు జమ చేస్తున్నారు, ఏ బ్యాంక్ అకౌంట్లు ఉంటే తల్లుల ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి జమ అవుతాయనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అర్హుల జాబితా విడుదలైంది అంటున్నారు. మరి మా పిల్లల పేర్లను ఆ జాబితాలో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ద్వారా అందరికీ తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడండి. ఇక తల్లికి వందన పథకానికి సంబంధించి దాదాపు 85 లక్షల మంది పైగా విద్యార్థులు ఉంటే కేవలం 65 లక్షల మందికి మాత్రమే ఈ తల్లికి వందన పథకం వర్తిస్తుందని లెక్కలు తేల్చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఈ 65 లక్షల మందిలో మీరు ఉన్నారా లేరా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి అనే పథకాన్ని మార్పు చేసి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పేరుతో ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ముందుగా ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయానికి వస్తే, ఈ తల్లికి వందనం పథకం కోసం 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థులకు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది తప్పకుండా చేస్తున్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. ఇంకా ఎవరికైతే 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందో వారి యొక్క విద్యార్థులు అనేవి ఈ పథకాన్ని నుంచి అనర్హులు. అదేవిధంగా ఏ కుటుంబంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారి కుటుంబంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ తల్లికి వందన పథకానికి అనర్హులు. అదేవిధంగా కుటుంబంలో ఎవరికైనా కారు 4-వీలర్ ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా లేక కుటుంబంలో ఎవరైనా 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఈ తల్లికి వందన పథకం ద్వారా 15,000 రూపాయలను పొందలేరు. ఇక ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారనే విషయానికి వస్తే, రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అర్హులైన ప్రతి తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయల చొప్పున విడుదల చేస్తామని చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు వెల్లడించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకాన్ని సవరించి జూన్ 14 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. జూన్ 14వ తారీఖున ఒక విద్యార్థి ఉంటే 15,000 రూపాయలు, 2 విద్యార్థులు ఉంటే 30,000 రూపాయలు చొప్పున అర్హులైన ప్రతి తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులను జమ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ప్రతి తల్లులు కూడా ఈ పథకం ద్వారా నేరుగా డీపీటీ పద్ధతిలో మీ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే తప్పకుండా ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఈ ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకుంటేనే 15,000 రూపాయలు అనేవి వస్తాయి. ఎన్పీసీఐ లింక్ చేసుకుని వారికి డబ్బులు అనేవి రావు. ప్రభుత్వ పాఠశాలలో చదివే మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక ఈ పథకం అనేది వర్తించాలంటే విద్యార్థికి ఖచ్చితంగా 75% అనేది హాజరు ఉండాలి. జూన్ 14న ఈ పథకం అనేది అమలు చేయబోతున్నారు. దీనికంటే ముందు అర్హుల యొక్క జాబితా లిస్టును గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ రోజు గాని రేపు గాని విడుదల చేయబోతున్నారు. విద్యార్థి యొక్క తల్లికి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆ రేషన్ కార్డులో విద్యార్థుల పేర్లు కూడా తప్పకుండా నమోదు చేసుకుని ఉండాలి. ఆల్రెడీ స్కూల్లో చదువుకున్న విద్యార్థుల యొక్క అపార్ డేటా ఆధారంగా ఈ పథకానికి విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఈ జూన్ 14 నాటికి ఆల్రెడీ 1వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల యొక్క ముందు సంవత్సరం 75% అటెండెన్స్ ఆధారంగా చేసుకుని విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 5వ సంవత్సరం పైబడిన విద్యార్థుల నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఖచ్చితంగా ఆధార్ బయోమెట్రిక్ అనేది చేసి ఉండాలి. ఇప్పటికీ దాదాపు 60 లక్షల మంది పైగా ఆధార్ బయోమెట్రిక్ కాలేదని అంటున్నారు. ఈ నెల 2వ వారంలో గానీ లేదా 4వ వారంలో గానీ విద్యార్థులందరూ కూడా వేలిముద్రలు వేయాలని, ఈ బయోమెట్రిక్ ను బ్యాంకుల్లో గానీ లేదా పోస్ట్ ఆఫీస్ లో గానీ గ్రామ వార్డు సచివాలయాల్లో వేయొచ్చు అని చెప్పి సమాచారం ఇచ్చారు. పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి. ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి స్కూల్లో చదువుతున్న వారే ఉండాలి. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ ఖాతాను ఖచ్చితంగా ఎన్పీసీఐ లింక్ చేసుకుని ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం అనేది ప్రభుత్వ పరిమితుల్లో లోబడి ఉండాలి. అదేవిధంగా తల్లి మరియు విద్యార్థి యొక్క సమాచారం అనేది హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఖచ్చితంగా నమోదు చేసుకుని ఉండాలి. ఎప్పటికీ నమోదు కాలేని వారు ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలి. ఏపీ ప్రభుత్వం మరోవైపు పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం జూన్ 12వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లను అందజేయనుంది. అయితే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లో ఏమేమి ఉంటాయంటే బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బెల్టు, బూట్లు, 2 జతల సాక్స్ ఉంటాయి. అదేవిధంగా 1వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ కూడా ఉంటుంది. ఈ నెల 12వ తారీఖున పాఠశాల తిరిగి ప్రారంభం కాగానే విద్యామిత్ర కిట్లను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించినటువంటి తల్లిదండ్రుల ఉపాధ్యాయ కమిటీ మెగా సమావేశం నాటికి పిల్లలందరికీ కూడా ఈ కిట్లను అందజేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త పథకాల యొక్క ఎర్లీ అప్డేట్ను మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.